వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలం మీద ఉన్న అభిమానంతోనో కొంతమంది అడవిబాట పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఎండనక వాననక చలనక నిరంతరం అడవిలో ఉండి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఆదివాసులకు కానీ చెంచులకు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కొంతకాలం ఆ విధంగా అడవిలో ఉన్న తర్వాత, కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత పార్టీ మీద అభిమానంతోనో లేదా వ్యక్తిగత కారణాలతోనో లేదా మరో ఇతర సమస్యలతోనో అడవి బాట వదిలి బయటకు వచ్చారు. ఆ విధంగా జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్టులు ఒకరు కాదు ఇద్దరు కాదు, నక్సల్స్ కుటుంబం. దాదాపు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవితం గడిపిన వాళ్ళు పద్మ, తర్వాత మైను కుటుంబం మీద మమకారంతో అన్నకి జైలు పాలు చేసిన తర్వాత పార్టీ ఎక్కడైతే స్పందించలేదో దాంతో వాళ్ళు తిరిగి జనజీవన సందర్భం కలిసిన తర్వాత కొంతమంది నక్సలైట్లు సెటిల్మెంట్లు చేసుకుని బతుకుతుంటే వాళ్ళు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్ళ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, 2014లో లొంగిపోయిన తర్వాత 2024 వరకు వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతున్న విషయాన్ని మైను తర్వాత పద్మగారు అని తెలుసుకుందాం. అన్న చెప్పండి, 2014లో ప్రమోద్ కుమార్ గారి ముందు మీరు లొంగిపోయారు. లొంగిన తర్వాత అప్పటికే ప్రభుత్వం కొన్ని మీకు సరెండర్ నక్సల్స్కి ఇవ్వాల్సిన పథకాలన్నీ కొన్ని ఇచ్చినట్లున్నాయి. కానీ కొంతమంది నక్సలైట్లు మీ మాజీలు అని చూపించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేసేవారు. ఆ క్రమంలో మీకు నయీం అనే వ్యక్తి ఏమైనా ఎదురుపడ్డా? పడలేదు. సరే, మీ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుందండి 2014 తర్వాత? ఫస్ట్ రాగానే అయితే మనకి ఏం ప్రూఫ్లు లేవు, ఏ ఆధారాలు లేవు కదా. రాగానే ఇంకా వేరే వాళ్ళ పేర్లతో అంటే పనికి ఆహార పతంగం అంటారు కదా, అది ఉపాధి పది అంటే 100 రోజులు కరువు పని అంటారు కదా, దాంట్లో పోయినాం అందరం పని కోసం. అది చేస్తా ఇంకా ఆధార్ కార్డులు ఈ ప్రూఫ్లు ఇక్కడ లోకల్ ప్రూఫ్లు సేఫ్ తీసుకున్నాము. మీ స్వగ్రామం ఎక్కడ, మీరు ఎందుకు అడుగుపోబట్టారు? మాదైతే ఛత్తీస్గఢ్ స్టేటు, అంతకుముందు మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్ మళ్ళీ ఒకటేగా ఉన్నది, తర్వాత విడిపోయినాయి. మా సుక్మా జిల్లా కొంటా బ్లాకు కరిగుండం అనే ఊరు మాది. మనం పార్టీలో పోయింది 97లో, పార్టీలో పోయింది 97లో. మాదైతే ఇంకా పార్టీ ఎప్పుడు మనం పుట్టకముందే మా ప్రాంతంలో పార్టీ ఉన్నది, అంటే పార్టీ ప్రభావంతో మేము పుట్టినాం అన్నట్టు. మా ఊరు కూడా నిలబడడానికి పార్టీ కారణము, ఊరికి అందరికి భూములు అందడం కూడా పార్టీ కారణం. పార్టీ ప్రభావంతోనే మనము పార్టీలో పోవడం అయింది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? మనము 8వ క్లాస్ దాకా చదువుకున్నాం కిష్టారంలోనే. అది అంటే మీ ఊర్లోనే పార్టీ ఉంటుంది కాబట్టి మీరు అట్టే అడుగులేదు. అవునా, ఎక్కడ ఫస్ట్ పని చేశారు? మనము అంటే మా ఊరు నుండి రిక్రూట్ అయినాక గొల్లపల్లి అని LOSలో పనిచేయడం అయింది. తర్వాత పామేడ్ ఏరియా, తర్వాత ఇంకా మిలిటరీ వింగ్లో పోవడం అయింది అన్నట్టు, అంటే మిలిటరీ డిపార్ట్మెంట్లో పోవడం అయింది. పోయే ముందు మనం దానికైనా అంటే పార్టీ తరపున ఇటు పోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే లేస్తే ఉంటే మొత్తం పార్టీ ప్రభావం కదా. మా ఊర్లో అంటే అక్టోబర్ క్రాంతి అని చైనా విప్లవం గురించి 98లో పెద్ద మీటింగ్ జరిగింది అన్నట్టు. దాంట్లో విజయ్ అని మాకు ఏసీ సెక్రటరీ ఉండే, ఏసీ సెక్రటరీ కిష్టారంకు LOS కమాండర్ కొడతానే. అప్పుడు మా ఊర్లో దగ్గర వేల మందిలో జనాలు వచ్చిండు అన్నట్టు. ఆ మీటింగ్ చైనా గురించి బాగా చెప్పిండు. దానికైనా ముందు మా ఊర్లో ఈ లంక పాపరెడ్డి, కోపడ్ గాంధీ, తర్వాత మొన్న మర్కం గోపన్న అని ఈ మధ్యన జైలు నుండి బయట వచ్చాను కదా. మాకు చిన్నప్పటి నుండి అంటే 90, 91 అప్పటి నుండే మా ఊర్లో రావడము, జనరల్గానే పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క సందేశం పాంప్లెట్ రూపంలో ఇవ్వడము, లేకపోతే మన ఊర్లో మీటింగ్లు పెట్టి చెప్పడం ఇలాంటివి చేసేటోళ్ళు. ఆ టైంలో మనకైతే ఊర్లో వేరే సమస్యలు ఏం లేవు. ఆల్రెడీ సమస్యలు ఏవైతున్నాయో ఫారెస్ట్ ద్వారా ఉన్న సమస్యలు పార్టీ పరిష్కరించింది. అంటే ఆ ఊరు పెద్ద అభయారణ్యం, అంటే సెంచురీ మళ్ళీ నేషనల్ పార్క్ టైప్ అది. ఆ ఏరియాలో ఈ బయట నుండి వచ్చిన కొత్త ఊర్లు ఏవైతున్నాయో ఆడ ఆగొద్దు, మొత్తం లేకుండా అంటే దూరం ఉండాలనే దాంతో పెద్ద
అభయారణ్యం డెవలప్ చేయాలనే దాంతో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఉండేది. ఆ సందర్భంలో ఫారెస్ట్ వాళ్ళని రానియకుండా చేయడము, మీరు పోడు వ్యవసాయం చేయండి అనేది పార్టీ చెప్పడము. అట్టా అంటే మీకు లంక బాపరెడ్డి అన్న గోపన్న వీళ్ళందరూ మనము ఇంట్లో ఉన్నప్పుడు మనకు పరిచయం. మనకు ఇంట్లో మన పార్టీలో రాకముందు నుండే ఇంట్లో మీరు పార్టీలోకి 98లో పోయినాం. 98 నుంచి యూజీలో ఉన్నారా? అంతే. మిలిటరీ దీంట్లోనా? అంటే 98 నుండి 2003 దాకా ఆర్గనైజేషన్ అంటే మామూలుగా ఉన్నాం దళాలతో. తర్వాత 2003లో ఏమో అక్కడ నుండి ప్లాటూన్లో తీసుకుపోయినా. మీరు ఛత్తీస్గఢ్ దండకార్యం, అక్క ఏమో నల్లమల, మీ ఇద్దరికి ఎవరు కలిపారు? పార్టీనా? పార్టీనే కలిపి. కానీ పార్టీ ఉన్నప్పుడు కూడా జనతా సర్కార్ లాంటి సర్కారు ఏర్పడి మీరు అన్నట్లుగా సమిష్టంగా లాభాలు పొందాలని ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఇంకా ఎందుకు ఉందంటారు? ఇప్పుడు లేదు అది. ఇప్పుడంటే ఈరోజు ఉండకపోవచ్చు, మీరు ఉన్న టైంలో ఉంది కదా. అప్పుడు మనం ఉన్నప్పుడు కూడా లేదు, అంతకుముందు ఎప్పుడో పోయింది అది. నేను 2012లో చూసా, బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి, బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి. ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న. సంతల రూపంగా కూడా వీళ్ళు అక్కడ అడవి నుంచి వాళ్ళు అరటిపళ్ళు పనసపళ్ళు తీసుకొచ్చి చింతపండు పసుపులాంటి తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక కలు సీసా ఇచ్చేవాడు. వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్నా, మన ఊర్లలో కూడా అదే కదా. ఇప్పుడు అదంతా వ్యక్తిగత ఆస్తి, స్వార్థం పెరుగుతున్నది. స్వార్థం పెరిగే కొంది ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు అసలు. వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూలగొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు. అక్కడ వాళ్ళ లేదులేండి, కుట్ర అని ఉండదు. కాసేపు ఆ విషయం పక్కన పెడదాం అన్న, అన్నదానికి వెళ్తాం అన్న. మీరు చెప్పండి అక్క, మీరు ఒకే టీంలో పనిచేశారు, మీరు సూర్యం అన్నాను. ఒక ఆంబుష్ దీంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మీరు చేస్తున్న దీంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ దళాలది అటాక్ ఉంది, ఒక్కసారి అది రివీల్ చేయండి. అదేం పార్టీ తీర్మానం అది. అంటే మా కంపెనీ నుండి కొంతమంది ఏఓబి పోయినరు, అది మన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక 30 మంది దాకా అటుపోయినారు. మిగిలిన ఒక 50 మంది దాకా ఈయనే ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా ఈయనే ఉన్నా. అది కమిటీ తీర్మానం. అంటే సీసీ ఆయుధాల కోసమైనా ఆ టైంలో గవర్నమెంట్ ఒకటి గ్రీన్ అంట్ అని ఒక పెద్ద ఆపరేషన్ పెట్టింది అన్నట్టు. ఆ ఆపరేషన్కి ఎట్టయినా మనం అంటే ఇవ్వాలనే దాంతో అది సిఆర్వి ఆర్ సిఆర్సి ఎస్ఎంసి వీళ్ళ ప్రస్తావన అన్నట్టు తీర్మానం. ఆ తీర్మానం ఎక్కువ కేంద్రీకరణ అయ్యడానికి అంటే మా సిఆర్సి కంపెనీ అని బెటాలియన్ ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున మనం పోలీసుల మీద చేయాలి, ఇంకా తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అది తీర్మానం. అంటే పార్టీ తీర్మానం తర్వాత ఎక్కడ జరిగింది కరెక్ట్గా? అది జగురుకొండ ప్రాంతం అన్నట్టు, అంటే దక్షిణ బస్తర్లోనే జగురుకొండ ప్రాంతం. దాని నుండి పక్కన ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంటుంది, సింతల్నార్ అని. సింతగుప్ప మధ్యాహ్నం అనేది అది. సింతగుప్ప నుండి ఒక 12-14 కిలోమీటర్ దూరము. ఈ సింతల్నార్ నుండి 4 కిలోమీటర్ దూరం అది. దాంట్లో ఒక చిన్న ఒక గుట్ట టైప్ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది. ఎప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళు అది సిఆర్పిఎఫ్ రోడ్ ఓపెనింగ్ కోసం వస్తూ ఉంటారు అన్నట్టు. దాంట్లో ఎప్పుడు వచ్చినా ఒక 100-150 మంది అటు వస్తారు. దానికి ఆడొచ్చేసరికి 2 భాగాలు అవుతారు. 2 భాగాల్లో ఒక భాగానికి కొట్టాలి, ఒక భాగాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్. ఆ ప్లాన్లో అంటే మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న దానికి భిన్నంగా వచ్చింది. అలా 2 భాగాలకి వస్తారనేసి అనుకున్నాం కదా, వాళ్ళందరూ ఒకే రూట్లో వచ్చిండ్రు. అట్టా మనం దాంట్లో ఇంత ఒక్కరిని కూడా వదలకుండా సరౌండింగ్ చేసి. ఎన్ని గంటలు జరిగిందన్న? స్టార్టింగ్ ఎన్ని గంటలకు, ఎండింగ్ ఎన్ని గంటలకు? పొద్దున 5:50 ఏమో, అంటే 10 నిమిషాలు తక్కువ 6కు మొదలైంది, 9కి క్లోజ్ అయింది. 3 గంటలు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? రోడ్ ఓపెనింగ్ వచ్చారా? వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు. మనది ఏంటంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేయాలనేది, అంతేగాని వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో 3-4 ఊర్లు పెట్రోలింగ్ చేసి పోవాలనేసి, కొమ్మింగ్ చేసి పోవాలనుకున్నారు వాళ్ళు. మీరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 82 మంది అట. మేము ఇటు ఒక 300 మంది ఉంటాం. అబ్బా. అందులో మీ రోల్ ఏంటి? మా రోల్ అంటే ఇంకా పార్టీ చెప్పిన బాధ్యత మనం నిర్వహించినాం అంతే.
అంతా ఫైరింగ్ అయినా మీరు అందరూ కూడా? ఫైరింగ్ అంటే మైన్స్ గిన్స్ ఏం లేవు, ఫైర్ చేసుకుంటూ ముందు పోవడం. అంటే వాళ్ళందరూ ఒక ట్రూప్గా వచ్చారు కదా, మీరు ఆపోజిట్ కొట్టారు వాళ్ళని? సైడ్ నుండి అంటే 4 వైపుల నుండి ఫైర్ చేసిన వాళ్ళు. అంటే ఇట్లా రౌండ్ చేసినాం కదా. ఆయుధాలు దొరికాయా? దొరికినాయి. దగ్గర 81 తుపాకు దొరికినాయి మొత్తం. ఏకేలు, ఇన్సాసులు ఇలాంటివి దొరికినాయి. 76 మంది చనిపోయారు కదా, ఆ బాడీలు అక్కడే ఉన్నాయి అప్పుడు? ఆడనే వదిలేసి. కొంతమంది ప్రాణంతో కొన ఊపిరితున్న వాళ్ళని కూడా కాల్చి చంపారట కదా. అయితే ఆ టైంలో ఇట్ అనేది కాదు, అంటే వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడతారు అనే దాంతో లాస్ట్ టైంలో ఒక్కొక్క రౌండ్ వేసుకుంటూనే పోతారు. వాళ్ళ కాడ తుపాకి తీసుకోవడము, పక్కన ఇవ్వడము, మళ్ళీ ముందుకు పోవడము అట్లా చేసుకుంటూ పోతారు. చంపడానికే ఆడ కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు కొన ఊపిరితో వదిలిపెట్టారు కదన్న ఎవరైనా. అంటే అన్న 76 మంది చంపిన తర్వాత బాధ అనిపించలేదా మీకు? మనకు ఆ టైంలో మనకు బాధలు గీదలు ఏముంటాయి, ఎందుకంటే ఇంకా ఊర్లో అటు తాడమెట్ల అనే ఊరు ఉంది, దగ్గర ఒక 70 ఇండ్లకు తగలబెట్టిండ్రు వాళ్ళు. అంటే సిఆర్పిఎఫ్, ఎస్పీఓలు, సల్వాజుడు గుండలు, తర్వాత తిమ్మాపురం అనే ఊరికి మొత్తం దగ్గర ఒక ఇటు 90-100 ఇండ్లకు తగలబెట్టాను. అలాంటి కసి ఉంది కదా, అంటే వాళ్ళకు పోయి అంటే ఆ ఏరియాలో పోయి వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే దాంతో ఉన్నది.